మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొట్టయ్య ఇంటి పేరు అర్ధవేటి కొట్టయ్య. అదేటి కొట్టయ్య గారు. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ బంతిపూల సాగు అయితే చేస్తున్నారండి? మేము 80 సెంట్లు వేసింది 3 ఎకరాలు మిరపనారు పెడతాం. మిరపనారు పెడతాం. నర్సరీ మాకు అయిపోయినాక నారు ఉంటే వేసినాం. ఎవరు వేయకపోతే ఎవరు అడిగినా పడి మొక్కలకు అడుగుతున్నారు, అందుకని మేమే వేసినాం. ఈ 3 ఎకరాలు వేసారు. ఇది 2 ఎకరాల 80 సెంట్లు. 2 ఎకరాల 80 సెంట్లు బంతి వేసినాం. 2 ఎకరాలు ఈ మొక్కజొన్న వేసినాం. ఈ ఎకరానికి ఎంత పెట్టుబడి ఇద్దండి బంతిపూలు నాట? మాది నారు సొంతమేగా, ఏదైనా సరే ఖర్చు అయితే 2 లక్షల దాకా అయితే. ఎకరానికి 2 లక్షలు. 10 కట్ల బలమే వేసినాం. మందులేక అయినాయి. టిప్పు టిప్పు పురుగు మందు దోమ ఆడకుండా. నిన్న కూడా కొట్టినాం, మళ్ళీ రేపు కొట్టాల. బలం కూడా వేసింది. ఎకరానికి 2 లక్షల రూపాయలు అయితే పెట్టుబడి అవుతుంది. 2 అయింది. మరి దీనికి కేజీల లెక్క అమ్ముతారండి? మేము కేజీ 40 కాడికి. కేజీ 40 రూపాయల కాడికి అమ్ముతారు. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఎన్ని కేజీలు దిగుబడి వస్తుంది? మేము ఎన్ని కేజీలు అనేది మామూలుగా ఇట్లా అమ్ముతున్నాం కదా. మొన్న సాములకు ఒక 5-6 క్వింటాలు పోసినాం. రోజుకి ఒక 10 క్వింటాలు పంపిస్తున్నాం. 10 క్వింటాలు అంటే 1000 కేజీలు. 30 కాడికి లెక్క సాములు క్వింటాల మీద అయితే. సో లాస్ అయితే దీని మీద అయితే లేదు, లాస్ లేదు. నారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? విత్తనాలు మాకు కంపెనీ ఆయన ఇస్తాడు. కంపెనీ తీసుకొచ్చేసి నారు పోసి మేము దాంట్లో నారు పోసుకొని మేమే నాటుకున్నాం. మాకు విత్తనాలు వాళ్ళు ఇచ్చారు, కంపెనీ వాళ్ళు ఫ్రీ విత్తనాలు ఇచ్చింది. చూడమని ఇచ్చింది. అసలు ఈ శాంపిల్ మాకు ఇచ్చిన విత్తనాలు ఈ ఏరియా కొత్తగా వచ్చింది. కర్ణాటక ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఇచ్చాడు, బెంగళూరు ఆయన. అది వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉంది తోట అంటున్నారు. కూలి ఖర్చులు అన్ని కూడా మీకు బాగానే వస్తున్నాయంట. సో ఎప్పుడైనా ఏ నెల నుంచి ఏ నెల వేసుకుంటే బంతిపూల సాగు? ఇది 3వ నెల. మేము 9వ నెల నాటాం. 9వ నెల నాటారు. ఎన్ని నెలలకు కాపు వస్తుందండి ఇది? మొన్న పౌర్ణమి రోజు మేము కోసింది, కార్తీక మాసంలో. ఈ నెల ఇద్ది రేపు పౌర్ణానికి అంతే. సంక్రాంతి దాకా. సంక్రాంతికి అసలు పువ్వు వస్తుంది. సెప్టెంబర్ నుంచి జనవరి దాకా కాపు వస్తానే వస్తుంది. సో ఎంత బాగా తోట కాస్తే అంత బాగా. అసలు ఇదంతా ఇప్పుడు మేము కోసేది మొగ్గే. రేపు జనవరికి మంచి పువ్వు దిగిద్ది. ఇంకా జనవరి చేస్తే ఇంకా మంచిది వస్తుంది. జనవరికి మంచి పువ్వు వచ్చిద్ది. అది ఇబ్బంది ఏమి ఉండదు. ఎట్లో నాటుకుంటాం విత్తనాలు పోసి. అవి మనకు వచ్చినాక మందులు అవి కొట్టి మనకు వచ్చినాక బాగా దున్నిచ్చి మేము నాటకం గట్టిగా నాటుతాం. నాటిన కాడ నుంచి మందులు జల్లి ఆవాజన వచ్చినాక పంటకు వచ్చినాక రోజుకి 2 క్వింటాలు అమ్ముతాం. రోజుకి 2 క్వింటాలు. రోజుకి 2 క్వింటాలు. ఏ నెలలో నాటాలమ్మా? సెప్టెంబర్ నెలలో నాటాల. సెప్టెంబర్. మొక్క పెరిగి పూతకి ఏ దశలో వస్తుంది? ఏ దశలో? డిసెంబర్ లో వచ్చింది. డిసెంబర్ లో వస్తుంది. ఎన్ని నెలలు ఉంటదమ్మా ఇది? ఇది ఇంకా నెల 2 నెలలు ఉండిద్దండి. ఇంకా డిసెంబర్ జనవరి దాకా ఉంటుంది. అది ఎలా రేట్ ఎలా ఉంది? నెల దాకా ఉంటాయి. సంక్రాంతి నెల దాకా ఎలా ఉందమ్మా ఇప్పుడు రేట్? ఇది రేటు మేము 30 రూపాయల కాడకి అమ్ముకుంటున్నాం. 30 రూపాయలు కేజీ అయితే. కేజీ 30 రూపాయలు. సాగు బోరుకు కానీ 30 రూపాయల కాడకి అమ్ముకుంటాము. మేము మటుకి ఇడిగా 40 రూపాయల కాడకు. మరి మార్కెట్ లో 200 దాకా అమ్ముతున్నారు. మీకు ఐడియా ఉందా? మాకు అది ఐడియా లేదండి. మేము ఇడిగా అమ్ముకుంటున్నాం. ఇక్కడ నుంచి ఏ ఊరికి సప్లై చేస్తారు పూలు? చానూర్లకి, ఎనకొండకి, నర్సరాపేట దగ్గర మార్కెట్ దగ్గర మార్కెట్లకు మటుకు వేయం. మేము విడిగా వస్తే విడి వాళ్ళకి అమ్ముకుంటాం 30 రూపాయల కాడికి. సో వీడికి ఎక్కువ ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశిస్తాయి? పురుగులేనా? పురుగే. తెగులు మటుకు రాదు. తెగులు వచ్చిందంటే తెగులు మందు కొడతాము. పురుగు వస్తే పురుగు మందు కొడతాము. నల్లి గాని తామర పురుగు ఎట్లా చేస్తాయి? తారపు గాని ఏది లేదు. ముడతలు అయితే రావు. ముడతలు రావు. పురుగు ఒక్కటే ప్రాబ్లం. పురుగు మటుకు మేము మందులు కొడతాము. ఇది లాభదాయకమేనా ఈ పంట? లాభమే గానీ నష్టం మటుకు లేదు. నష్టం అయితే లేదు. మిరపతో పోల్చుకుంటే ఇది బెస్ట్ అది బెస్ట్ అమ్మా? ఇదే బెస్ట్. మిరపల కంటే కూడా ఇదే బెస్ట్. మీరు మిరపతో అట్లా అనుభవం చేసిన అనుభవం ఉందా? అనుభవం చేసాము. దాంట్లో పోయింది. దాంట్లో లాస్ పోయారమ్మా? లాస్ పోయారు. లాస్ పోతేనే దీంట్లోకి వచ్చాను. ఇదైతే బాగానే ఉంది కదా? బాగానే ఇప్పుడు వరకు బాగానే ఉంది. సంవత్సరం ఈ ఎకరానికి ఎంత ఖర్చు అయింది? ఇది 1 లక్ష ఖర్చు అయింది. 1 లక్ష ఖర్చు అయింది. సో పెట్టుబడులు 1 లక్ష ఖర్చు అయింది. అలాగే 1 లక్ష ఖర్చు అయింది. కూలీలకు అయితేనేమి, టాటర్లు అయితేనేమి 1,00,000 ఖర్చు అయింది. దాని తగ్గట్టే డబ్బులు అయితే వస్తాయి.
సో మీరు చూసుకున్నారు కదండి, ఇప్పుడు చూసుకున్నట్టే బంతిపూల సాగు అనేది చాలా ఉపయోగకరం అని చెప్పేసి మన రైతుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మిరపతో పోల్చుకుంటే కూడా బంతిపూలు అనేది తెగులు పెద్ద ఆశించవు. అలాగే తామర పురుగు, నల్లి ఏదైతే రైతులు బాగా దెబ్బతీస్తున్నాయో రీసెంట్ ఇయర్స్ లో, అలాంటిది అయితే బంతిపూలకైతే ఏమి ఉండదండి. మెయిన్ గా దీనికి వచ్చేసి పిండి దశలో, పూత దశలో అయితే దీనికి పురుగు పట్టడం అనేది ఉంటుంది. ఆ పురుగు తప్పించి ఇంకెటువంటి చీడపీడలు బంతికి ఆశించమని చెప్పేసి మనకు రైతులు అయితే తెలియజేస్తా ఉన్నారు. సో పురుగు మందు మార్కెట్ లో చాలా తక్కువ రేటుకి అవైలబిలిటీ ఉంది నల్లి మందులు, తామర పురుగు మందులతో పోల్చుకుంటే. సో ఓవరాల్ గా అయితే బంతి సాగు అనేది చాలా మేలు అని చెప్పేసి రైతులు అయితే తెలియజేస్తా ఉన్నారు. అలాగే కేజీకి 30 రూపాయల నుంచి 40 రూపాయలు గిట్టుబాటు ధరలో వీళ్ళు మార్కెట్ కి అయితే సప్లై చేస్తున్నారు. మార్కెట్ లో కూడా 150 నుంచి 200 మధ్య మార్కెట్ వ్యాపారాలు అమ్మడం జరుగుతూ ఉంది. చూసుకున్నట్టయితే ఓవరాల్ గా రైతులకైతే ఇది మంచి ఆల్టర్నేటివ్ పంట అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు అండి. ఈ తోట చూసాము. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఈ తోటలో రావడానికి కారణం ఏంటండి? బాగుందని బాగుంది, ఫొటోస్ దిగుదామని వచ్చాను. ఫొటోస్ బాగున్నాయి. బంతిపూలు అంటే మీకు ఇష్టం అండి? అవునండి, అంటే ఫోటోలు దిగాలనిపించింది. బాగా అట్రాక్షన్ గా ఉంది ఇక్కడ అంతా. పువ్వు అని అంతా చక్కగా పంట కూడా బాగా పండించారు. పంట కూడా బాగా